అందుకే సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పడం జరిగింది. గురునాం సదసద్వాపి యదుక్తం తత్ న లంఘయేతు కుర్వన్ ఆజ్ఞం దివారాత్రౌ నివసేతు దాసవతు గురౌ. కాబట్టి మహేశ్వరుడు పరిష్కారం చెబుతూ ఉన్నాడు. నాయన, గురునాం సదసద్వాపి, సదసద్వాపి, సత్ అంటే మంచి, అసత్ అంటే చెడు అని అర్థం. గురునాం, కాబట్టి గురువు ఏదైనా సరే చెప్పినప్పుడు అది మంచి కానీ చెడు కానీ, అరే వాడిని చంపిరారంటే చంపిరావాల. జమదగ్ని మహర్షి పరశురాముని ఏం చెప్పాడు? నీ కన్న తల్లిని ఒక్క దెబ్బతో తల నరకరా అన్నాడు. మరి ఇది మంచా చెడా? చెడు ఇది. మాతృదేవోభవ అన్నది శాస్త్రం. మరి అటువంటి తల్లిని నువ్వు చంపరా అని తండ్రి ఆదేశించినప్పుడు పరశురాముడు ఏం చేశాడు? ఒక్క దెబ్బతో తల నరికాడు. మరి ఇది మంచా చెడు కార్యమా? చెడు కార్యమే ఇది. మళ్ళీ ఏం జరిగింది? పరశురాముడికి తండ్రి వరాన్ని ప్రసాదించాడు. నీవు నా యొక్క ఆజ్ఞాపాలన చేశావు, ఇదిగో నీకు వరము అని చెప్పేసి పరశురాముడికి 3 వరాలు ఇవ్వడం జరిగింది జమదగ్ని మహర్షి. కాబట్టి గురువు ఏమి చెబుతాడో దాన్ని ఆచరించు. అప్పుడు నీకేం జరుగుతుందయ్యా అంటే అపారమైనటువంటి కీర్తి కలుగుతుంది, అపారమైనటువంటి శ్రేయస్సు, హితము కలుగుతుంది అని మహేశ్వరుడు చెబుతూ ఉన్నాడు. యుక్తం యదుక్తం తత్ న లంఘయేత్. యదుక్తం, ఏదైతే చెబుతాడో గురువు, తత్ న లంఘయేత్, దాన్ని అతిక్రమించవద్దు. అతిక్రమించినావా ఇదిగో బాధపడతావు, మాయా వలలో పడతావు. కుర్వన్ ఆజ్ఞం దివారాత్రౌ. చూశారా? గురువు ఆజ్ఞాపాలన ఏ విధంగా చేయాలి? దివారాత్రౌ అంటే రాత్రి పగలు, అంటే 24 hours నీవు గురువు యొక్క ఆజ్ఞాపాలన చేసినప్పుడే నీవు మాయ నుంచి తప్పించుకుంటావు. మరి ఏ విధంగా ఉండాలి నీవు అంటే దాసవతు నివసేతు గురౌ. గురువు దగ్గర ఒక దాసునిలాగా ఉండు, ఆయన చెప్పినట్టు నడుచుకో. అప్పుడు ఏమో తెలుసునా? మాయ నీ దగ్గరికి వచ్చినా, నీ భుజాలు ఎక్కినా అది నిన్ను ఏమీ చెయ్యలేదు అంటాడు సాక్షాత్తు పరమేశ్వరుడు.